మీ అందరికి లిటిల్ కృష్ణ తెలుసు కదా. ఇతనికి SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అని చెప్పి ఒక డిసీజ్ ఉన్నది. ఈ డిసీజ్ వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లోగా వీక్ అయిపోయి పనిచేయడం ఆగిపోతాయి. దీనివల్ల మాక్సిమం ఒక 2 years వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది కూడా వాళ్ళున్న కండిషన్ బట్టి ఉంటుంది. ఇంకా ఈ లిటిల్ కృష్ణ విషయంలోకి వస్తే ఇతనికి ఉన్న కండిషన్కి అండ్ అలాగే ఇతనికి జరిగే ట్రీట్మెంట్కి దాదాపుగా 9,50,00,000 ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు. కాకపోతే ప్రెసెంట్ వాళ్ళున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి వాళ్ళు అంత అమౌంట్ని అయితే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అందుకే వీళ్ళు ఒక ఫండ్ అయితే రేస్ చేద్దాం అనుకున్నారు. ఈ టైంలోనే క్రేజీ మనీ బ్లాగ్స్ అని చెప్పి ఇతను చాలా హెల్ప్ చేశాడు. ఇతని బండి కూడా అమ్మేసి ఇతను వాళ్ళకి డొనేషన్ అయితే చేసాడు. అండ్ అలాగే నవీన్ అని చెప్పి ఇంకో అతను కూడా చేశాడు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అంటే అసలు ఏంటి, ఈ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది, ఒకవేళ ఈ డిసీజ్ మనకు వచ్చిందంటే మనం అసలు ఏం చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్స్కి ఎంత కాస్ట్ అవుతుందో మొత్తం అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఈ డిసీజ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిసీజ్ అనేది వస్తుందో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ వాల్యూ వీడియోలో మనం చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. SMA అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. ఇది నార్మల్గా ఒక హెరిడిటరీ డిసీజ్, అంటే జన్యుపరంగా వచ్చే డిసీజ్. ఇది మన హ్యూమన్ బాడీలో అది స్పైనల్ కార్డ్లో ఎలక్ట్రిక్ కేబుల్స్ లాగా కొన్ని ఉంటాయి. వాటిని మోటార్ న్యూరాన్స్ అని చెప్పేసి అంటారు. ఈ మోటార్ న్యూరాన్సే మన బ్రెయిన్ ఇచ్చే ప్రతి కమాండ్ని కూడా మన బాడీలో ఉన్న ప్రతి మజిల్కి పాస్ చేస్తాయి. మనం ఏం చేయాలన్నా ఈ మోటార్ న్యూరాన్సే మనకి సిగ్నల్స్ పంపాలి. ఇప్పుడు ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి సరిగ్గా పనిచేయాలంటే SMN1 జీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది SMA వ్యాధితో బాధపడే పిల్లల్లో ఈ SM1 జీన్ లోపాల వల్ల వాళ్ళ బాడీలో కావాల్సినంత ప్రోటీన్ అనేది తయారు కాదు. ప్రోటీన్ అనేది తయారవ్వట్లేదు అంటే వాళ్ళ బాడీ అనేది వీక్ అవుతుంది. బాడీ వీక్ అవుతుందంటే అంటే ప్రోటీన్ సరిగ్గా అందట్లేదు. కాబట్టి ఈ మోటార్ న్యూరాన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా సరిగ్గా వర్క్ అవ్వవు. ఈ వర్క్ అవ్వకపోవడం వల్ల ఈ మోటార్ న్యూరాన్స్ స్లోగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వన్స్ ఒక్కసారి మోటార్ న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి అంటే మన బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ఏదైనా సరే మన బాడీకి సరిగ్గా అందవు. అలా అందట్లేదు కాబట్టి మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా స్లోగా పనిచేయడం ఆగిపోతాయి. ఇప్పుడు ఈ SMAలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ SMA అనేది వస్తుందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అందులో ఫస్ట్ది ఈ SMA బేబీ పుట్టిన 6 monthsలోనే దాని లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు సరిగ్గా సపోర్ట్ లేకుండా కూర్చోలేరు. అండ్ అలాగే వాళ్ళు పాలు కూడా సరిగ్గా తాగలేరు. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రెస్పిరేటరీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు కొంచెం తొందరగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇందులో సెకండ్ వన్ వచ్చేసరికి బేబీ పుట్టిన 6 to 18 months దీని లక్షణాలు అనేవి బయటపడతాయి. దీనివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ సెకండ్ స్టేజ్లో సరిగ్గా నడవలేరు. అండ్ అలాగే సపోర్ట్ లేకుండా నుంచోవడం కూడా చాలా కష్టం వాళ్ళకి. ఇందులో థర్డ్ టైప్ వచ్చేసరికి వీళ్ళ పుట్టినప్పటి నుంచి కూడా బాగానే ఉంటారు, అంతా నార్మల్గానే ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 30+ వచ్చిన తర్వాత వీళ్ళ బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్లోగా వీక్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు అసలు SMA ఏంటి, అసలు ఈ డిసీజ్ అనేది మనకి ఎందుకు వస్తుంది, అండ్ అలాగే ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందో కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూసాం కదా. అసలు SMAకి అప్రూవ్ అయిన మెడిసిన్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా చూద్దాం. అందులో ఫస్ట్ది జీనీ థెరపీ. దీన్ని జోల్గిన్జమ్ అని కూడా అంటారు. ప్రొనౌన్సియేషన్ తప్పు చదివినట్టున్నాను, స్పెల్లింగ్ రాస్తున్నాను చూడండి. ఇది నార్మల్గా ఏంటంటే SMN1 ఉంటుంది కదా, దీన్ని రీప్లేస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది ఈ థెరపీలో. అండ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 16 నుంచి 18 కోట్లు ఉంటుందంట. సెకండ్ వన్ వచ్చేసరికి స్పైనరేజ్ ఇంజెక్షన్. ఇదేంటంటే మన వెన్నుముక్కలో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఉంటుంది, దాంట్లో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు. ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అండ్ అలాగే ఇది 4.5 కోట్లు. అండ్ అలాగే పర్ ఇయర్కి 2.1 crores అవుతుందంట. ఇంత భారీ అమౌంట్ని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అనే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే ఆన్లైన్లో ఫండ్స్ అనేవి రేస్ చేసి మనీ కలెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఇది స్కామ్ ఏదో అయింది, సంథింగ్ స్కామ్ చేశారు మనీ పరంగా అని చెప్పి సంథింగ్ ఏదో అంటున్నారు. దాని గురించి అసలు నాకు మాట్లాడే ఉద్దేశం కూడా లేదు ఈ వీడియోలో ప్రజెంట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ డిసీజ్ అనేది చాలా రేర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అది మీ పొరపాటు అలా అనుకోవడం. నార్త్ ఇండియాలో చేసిన ఒక స్టడీ ప్రకారంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ డిసీజ్కి దాదాపుగా 38 మందిలో ఒకళ్ళు క్యారియర్ కింద ఉంటున్నారు. అంటే క్యారియర్ కింద ఉండడం అంటే వాళ్ళలో ఈ డిసీజ్ ఉన్నదని కాదు, వాళ్ళలో ఈ డిసీజ్కి సంబంధించిన లక్షణాలు ఏమి కనబడవు, కానీ వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఒకవేళ మీరు క్యారియర్ కింద ఉన్నారా లేదని చెప్పి మీరు తెలుసుకోవాలంటే జెనెటిక్ బ్లడ్ టెస్ట్ ద్వారా మీరు క్యారియర్ కింద ఉన్నారా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మీకు బేబీ పుట్టిన తర్వాత వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయా, వాళ్ళలో ఈ డిసీజ్ ఏదైనా ఉన్నదని చెప్పి మీరు తెలుసుకోవడానికి పిరియానిక్ టెస్ట్ అండ్ అలాగే కొరియోనిక్ శాంప్లింగ్ అని చెప్పి టెస్టులు చేస్తారు. దీని ద్వారా వాళ్ళకి ఆ డిసీజ్ ఉన్నదా లేదా అని చెప్పి మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ
మీలో కనుక ఇలాంటిది ఏదైనా డిసీజ్ ఉన్నదన్న ఒకవేళ మీకు భయంగా ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా ఏ భయము ఏ డౌట్ పడకుండా మీరు ఒకసారి మీ డాక్టర్స్ అన్ని కలిసి ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. మీకంటూ క్లారిటీ వస్తుంది అండ్ అలాగే పుట్టే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. సో ఇది SMA అంటే ఏంటి, ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వస్తాయి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుందో ఫుల్ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.